థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం. మా కోసం, మమ్మల్ని దీవించడం కోసం మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం బాగున్నామంటే దేవుడి అనుగ్రహం, నేను బాగున్నానంటే అది మీ ఆశీర్వాద బలం. నా తల్లిదండ్రులు చూపించే దారిలో నడిచే నేను ఖచ్చితంగా మీ అందరి రుణం తీర్చుకుంటాను. కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు. మీ అభిమానానికి ఏది సరికాదు. అక్క అక్క నువ్వు వీడికిట వచ్చినావు అక్క? అవన్నీ ఆనక చెప్తాను. నేను ముందు పెద్దబాబు గారి దగ్గర పోవాలా? రాక వెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. అండ్ ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ లక్ష్మీదేవి పూజతో దీపావళి పండుగను ప్రారంభిస్తారు. ఓకే, ప్లీజ్ మేడం గట్టిగా చప్పట్లో. పార్వతి ఆంటీ. ఏంటమ్మా? మన పార్వతి వచ్చింది. రా పార్వతి. చచ్చిందనుకున్న పార్వతి మళ్ళీ ఎలా వచ్చింది? అది నాకెలా తెలుస్తుంది? నీకు తెలియాలి. మట్టి బుర్రా, ఏం చేసావో ఏమో, ఏది సరిగ్గా చేసావో. పెద్దబాబు కోసం, ఈ ఇంటి కోసం, ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరి కోసం నువ్వు త్యాగం చేస్తూ వచ్చావు. మా క్షేమం కోసం ఎన్నో పూజలు చేసిన నువ్వు కూడా దీపం వెలిగించి అమ్మవారి ముందు పెట్టు. తామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జుష్ఠా దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుతరశితరసే నమః సుతరశితరసే నమః. पादौ यस्य नाभिः वियद असुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासाः शिरोद्यौर्मुखमपि दहनौ यस्य वास्तेयमद्भिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै. మీ మనసులో మాటను ఇప్పుడు చెప్పండి పెద్దబాబు గారు.
మీ ఎంట నడవనీకి సిద్ధపడొచ్చినాను. మీరు ఎట్టా అంటే అట్ట నడుచుకుంటాను. ఈ పార్వతీక మీదే. ఘట్టమనేని ఫ్యామిలీ దీపారాధనతో లక్ష్మీదేవి పూజ పూర్తయింది. ఇక ఇప్పుడు దీపావళి సంబరాలు మొదలు పెట్టేద్దామా? గట్టిగా. ఓకే, ఇప్పుడు మీ అందరినీ ఉత్సాహపరచడానికి, ఉత్తేజపరచడానికి, హోరెత్తించడానికి ఇక్కడ అందరూ ఆటపాటలతో సిద్ధంగా ఉన్నారండి. మరి ముందుగా మన ముందుకు వస్తున్నారు బుల్లి ప్రిన్స్ ఘట్టమనేని మహేంద్ర గారు అండ్ ప్రిన్సెస్ ఐశ్వర్య. లెట్స్ వెల్కమ్ దెం. ప్లీజ్ కమ్ సర్. Clap! Clap! Clap to clap! Clap to clap! Boys and girls, Hand to hand! girls and boys, Clap! 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 పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. 16 వయసు పడి పడి లేచే మనసు. Everybody! That's good! పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఓకే, మరి ఎలా ఉంది బుల్లి ప్రిన్స్ మహేంద్ర అండ్ ఐశ్వర్యల పర్ఫార్మెన్స్? మార్వెలస్, సూపర్, డబుల్ సూపర్ అని చాలా విజిల్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఓకే ఓకే, ఇలా ఉందా పర్ఫార్మెన్స్? ఓకే, ఇంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళెవరో కాదు, మన చీపురు గంగా భవాని గారు అండ్ గౌరీ శంకర్ గారు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాణ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాణ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాణ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా.
పార్వతి, ఏం కావాల్సిన అమ్మగారు? నీ ప్రాణం ఇస్తావా? ఎక్కడ ఉండాల్సిన దానివి అక్కడ ఉండక ఇక్కడి దాకా వచ్చావంటే నిన్ను ఊరికే వదిలేకూడదే. సినిమా గారు మా అక్కను వదిలేండి సినిమా గారు. ఏరా, నువ్వు చెప్తే నేను వినాలా? కొద్దిసేపు ఆగితే మా అక్క చెప్పినట్టు కూడా మీరు వినాలి. ఓకే, మరి ఈ పర్ఫార్మెన్స్ జరిగినంత సేపు ప్రేక్షకులెవ్వరూ వాళ్ళ సీట్లలో కూర్చున్నట్టుగా లేరు. మీరే చెప్పండి ఎలా ఉంది? సూపర్! అండ్ నెక్స్ట్ మన ముందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నారు నీలాంబరి గారు. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దామా? This is a night and song. తెలుగులో మీకు వందనం. క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ గుట్టిన ఆవి తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస దెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస దెక్కల. నేను పక్కా లోకల్. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓకే, సో ఇప్పుడు మీరు గట్టిగా చప్పట్లకు మించి, విజిల్స్ కి మించి, అరుపులకు మించి, అంతకు మించి అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాజైన ఘట్టమనేని దేవేంద్ర గారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ ప్రిన్స్.
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏ మంత్రమే సావే సమయమే ఇక తెలియనంతగా మనసు నటు ఇటు కమ్మిసవే పలు యుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏ మంత్రమే సావే పళ్ళు రాల్తాయి వెధవా. ఇదే పెద్ద కొడలైపోయినట్టు కలలు కంటున్నారేమో. నరికి పోగులు పెడతాను. మర్యాదగా వెళ్ళిపోవే. మీరు తిట్టినా కొట్టినా నేను వెళ్ళను సన్నమ్మ గారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఆంటీ ఏంటి న్యూసెన్స్? పార్వతి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నాతోరా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఐశ్వర్య? పార్వతి కూడా ఘట్టమనేని ఇంటి బిడ్డేనని అఖిల్ అంటే చెప్పిన విషయం మర్చిపోయారా ఆంటీ? ఒకరు బాగుంటే ఓర్వలేని వాళ్లకు దూరంగా ఉంటేనే మంచిది. నువ్వు రా పార్వతి. ఇది మళ్ళీ తప్పించుకుంది. ఆహాహాహా. నిజంగా యువరాజ్ అయినందుకు లేటెస్ట్ సాంగ్ తో అదరగొట్టేశారు మన యువరాజ్ గారు. చెప్పండి ఎలా ఉందండి? అండ్ ఇప్పుడు ఫైనల్లీ దీపావళి సంబరాలు చూడాలనుకుంటున్నారా? వినిపించట్లేదు. ఇప్పుడు మనం అందరము ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టమనేని ఫ్యామిలీ దీపావళి సందర్భంగా మన ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా? మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా